నమస్తే, మీ పేరు? మా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏంటి వ్యవసాయ పరంగా ఎలా అనిపించింది అసలు జగన్ గారి పరిపాలన మీకు? జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి మెడ మీద పెట్టి గుద్దులు గుద్దుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. మామూలు బాధ పెడతల్లా. ఏడిచి కంటమ్మ నీళ్ళు కాదు, రక్తబొట్లు పడుతున్నాయి. అయినా నమ్మరు ఇక ఆయన మాటలు. నమ్మిన వరకు నమ్మారు, అయిపోయింది. శుభ్రంగా తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలా, ఇదే నా పొత్తు అన్నాడు. నెంబర్ 1 మాట. పార్టీని గురించి నేను మాట్లాడను. నెంబర్ 1 మాట. పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెబుతా. నెంబర్ 1 మాట. పార్టీని గురించి నేను మాట్లాడను. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని ప్రజలు ఎడుతున్నారు, ఆ నాయకుడు అన్నాడు. నెంబర్ 1 మాట. కానీ మళ్ళీ మోడీ గారు అసెంబ్లీలో నాకు 6 సీట్లు, పార్లమెంట్లో 6 సీట్లు, అసెంబ్లీలో 4 సీట్లు అడిగాడు. తప్పు లేదు, నిలబెడతాడని ప్రజలు, మా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుందని, నిలబెడతాడని ప్రజలు సంతోషపడ్డారు. కానీ కలిస్తే కష్టం, కలవకపోతే నష్టం. కలవటం మంచిది. ఈ అరాచకాలు ఆపుతారో, ఈ అభివృద్ధి దోసుకోవటం ఆపుతారో అని మా అభిప్రాయం. మేము ప్రజలం అనుకుంటున్నాం. అదేంటి అబద్ధాలు చెప్పి ఎంత మట్టుకి నిజం నిజేరుద్ది, అబద్ధం నిజేరుద్దా? ఏం పరిపాలన? ఇట్ట కాదు. చంద్రబాబు ముసలాడు అంటారు, ఇయ్యొత్తాడు అంటారు. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత? 3 సార్లు ముఖ్యమంత్రి ఏం చేశాడు అంటారు ఆయన్ని. ఎందుకనాలా? నువ్వేం చేశావు? వాళ్ళ కాడికి మిగులుగా చేయి, తప్పు లేదు. నిన్ను ఎన్నుకుంటారు. కొడతంట్రీ తిడతంట్రీ, ఎందుకు ఒకళ్ళ బిడ్డలను కొట్టాల్సిన పని ఎందుకు? దళితులంటే తేలిగ్గా ఉండారా? కష్టపడి 500-600 చాకరీ చేసుకొని మాయటాలకు 90 వేసుకొని పడుకుందాం అనుకుంటాడు. చాకరీ చేసిన వల్ల ఆ 90 బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. ఏం బటను? 10 ఏళ్ళు ఇస్తున్నావు. నీ 10 ఏళ్ళు లెక్క చూసుకుంటే నేను ముందేసుకునేవాడిని. 120 రూపాయలు చేశారు, 240 రూపాయలు మ్యాన్షన్ హౌస్ అమ్ముతున్నారు. ఇప్పుడు నీ 10 ఏళ్ళు ఒక్క నెలలోనే పోతున్నాయి. మేము 90 ఏళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది లెక్క చూసుకుంటే. మళ్ళీ దాన్ని తీసుకుపోయి 20 సంవత్సరాలు తాకడ పెట్టావు. రేపు గవర్నమెంట్ మారకపోతే అది ఎంత కమ్ముద్ది? 500 అవుద్ది. నాకు తాగే అలవాటు ఉంది, నేను తాగకపోతే నేను ఆన్లైన్ చాకరీ చేసి అది 500 అయింది క్వార్టరే. నేను భార్య పిల్లల్ని ఏం పెంచలేను. కానీ ఒక ఇసుక లేదు, ఒక రోడ్డులు లేవు. అడిగిన వాళ్ళని విమర్శించి కొడుతున్నారు. ఎందుకు ఈ పని? నీ భవిష్యత్తు ఎంత? నువ్వు కుర్రాడివే, నువ్వు ఈ రకంగా ఆగం చేస్తే నిన్ను నమ్ముతావా? నమ్మాల్సిన అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క అవకాశం అన్నావు, ఒక్క అవకాశం చూశారు, ఇక అయిపోయింది భవిష్యత్తు. నిన్ను నమ్మరు. నువ్వు ఎన్ని చొక్కాలు మడత వేసుకుంటారా? ఒక ముఖ్యమంత్రి ఉండి చొక్కాలు మడత వేసుకోమంటారా? అనకూడదు ఆ మాట. ఎవరికి మడత వేసుకొని ఎవరికొరు కొట్టుకుంటారు, ప్రజలు తెలుసుకుంటారు. మనకెందుకు? వాళ్ళు దోసుకోవటం, వాళ్ళు చేసుకోవటం, వాళ్ళు కోట్లు పెట్టి ఇది చేసుకోవటం వాళ్ళే శుచి. లేకపోతే ఇక ప్రజలకు ఎవరే శుచి? నాయకులే జైల్లో పెడుతున్నా. మా బట్టి పేదాడికి దిక్కెవరు? ఎవరు రేపు ఏదైనా బాధ వస్తే మేము ఎవరి దగ్గర పోవాలి? ప్రజలు ఎవరు పోవాలి? ఆయన 73 సంవత్సరాల వయసు. ఆయన్ని తీసుకెళ్ళి ఆయన తప్పు చేశాడు. తప్పు చెయ్యనివ్వడం కూడా ఆయన చంద్రబాబు గారు పార్టీని గురించి మాట్లాడుతున్నా నేను. తప్పు చెయ్యనీడు కూడా అరికట్టాడు. ఏనాడు నేను 25 సంవత్సరాలు ఎన్టీ రామారావు మహానాడు కానీ చూస్తున్నా. ఏనాడు ఇంత అరాచకాలు జరగల, ఇంత గోళ్ళ జరగల. నాయకులు కొట్టుకోవటం, తిట్టుకోవటం, కేసులు పెట్టుకోవటం చూడాల, ప్రజలను కొడటం చూడాల, చంపుకోవటం చూడాల. ఏంది పనులు? ఇది ఆంధ్రప్రదేశేనా? ఒక బీహార్ చెప్పుకుంటున్నారు, నాకు చదువు లేదు కానీ బీహార్ లాగా అయిపోద్దని. ఆ బాధలు వచ్చి దండం పెట్టుకుంటున్నాం. ఆ బాధలు మనకి ఎందుకు రావాలా? రాముడు లాంటి రాజ్యాన్ని ఒక్కసారి అవకాశం అన్నందుకు ప్రజలు మోసపోయారు. రాముడు లాంటి రాజ్యాన్ని నాశనం చేశారు. రాముడి వారి గుడి కట్టించాడు. ఆడ 3 పొత్తులు ఎందుకంటారు? 3 పొత్తులకి లేనిదో రాముల వారికే అన్ని నమ్మిన బొట్టుగా ఉన్నాడు.
రాముల వారికే ఆంజనేయ స్వామి నమ్మిన బొంటుగా ఉన్నాడు. పొత్తు లేకుండా ఎట్టుంటుంది? పొత్తు ఉండాలా. అండుంటేనే కొండ బాగుతాం, అండుంటేనే కొండ బాగుతాం. నా చేలోకి నేను పోతుంటే నా చేతిలో కర్ర ఉంటే ధైర్యం, నా చేలోకి నేను పోతుంటే చేతిలో నా కర్ర ఉంటే నాకు ధైర్యం. ఏ కుక్క వచ్చిద్దో ఏ పిల్లి వచ్చిద్దో మీదకని. అండుంటే కొండ బాగాలి. 3 పార్టీలు పొత్తు ఎందుకు? 3 పార్టీలు పొత్తు ఎందుకు అంటారు? 3 పార్టీలు కాదు 6 పార్టీలు కలుసుకుంటారు మాట్లాడుకొని. తప్పేముంది? రాముల వారసం ఉంటాడికే అన్నల తమ్ములకే ఆంజనేయ స్వామి నమ్మిన బొంటుగా ఉన్నాడు. అట్టనే నమ్మాడు మోడీ గారిని చంద్రబాబు. పోయాడు ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని ప్రజలు చెబుతున్నాడు. చెప్పేదేది ప్రజలే తెలుసుకోవాలా. ఆయన చెప్పాల్సిన పని ఆయనకు బోలేక, ఆయన కోరలేక, ఆయనకు బోలేక కోరలేక ఏడగూకున్నా జరుగుదలకి ఆగవైపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రైతుల ఆస్తులు కూడా ఉండవు, ఇక రైతుల ఆస్తులు కూడా ఉండవు. దోసుకున్నాం, దాచుకున్నాం. ఆ చెల్లెళ్ళే చెబుతుంటే ఇంకా చెప్పండి ఎవరే, మేము చెప్పాల్సిన పని ఎందుకు? ఆ చెల్లెలు చెబుతున్నా, ఈ చెల్లెలు చెబుతున్నా. నీ చెల్లెళ్ళే చెబుతుంటే ఓటేయొద్దని ఇక మాకు ఎట్ట బుద్ధి ఉండదు? మాకు ఎట్ట బుద్ధి ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? మాకు కూడా చెమీనెత్తుడు ఉంది. మేము కూడా ఆలోచిస్తున్నాం. మోడీ గారు కలిశాడు, పవన్ కళ్యాణ్ గారు కలిశాడు, చంద్రబాబు గారు కలిశారు. తల 4 సీట్లు తీసుకున్నారు. కాపాడదామంటున్నారు. కాపాడతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు దండం పెట్టుకుంటున్నాం. స్వాగతిస్తున్నారు ఈ పొత్తుని. బాగా స్వాగతిస్తున్నాం. బాగా 99% స్వాగతిస్తున్నాం ఈ పొత్తుని. ఒకటే పాయింట్, కలిస్తే కష్టం, కలవకపోతే కష్టం, నష్టమని. నష్టాన్ని చూడం, కష్టమైనా చెప్పుకొని ఓట్లు వేస్తాం. చెప్పుకొని ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి చెప్పుకొని ఓట్లు వేస్తాం. ఈ మాయ మాటలు రాజధాని ఉంది, 3 రాజధానులు అన్నావు. ఏంది 3 రాజధానులు? 3 ముక్కలు ఆట ఆడినాడు. ఎవడన్నా బాగుపడ్డాడు? బాగుపడ్డా? ఇల్లు వాకిలు కూడా అమ్ముకున్నాడు. 3 ముక్కలు ఆట ఆడినాడు, ఇల్లు వాకిలు కూడా అమ్ముకున్నాడు. నేను చాలా మందిని చూసాను 3 ముక్కలు ఆట ఆడిన వాళ్ళని. ఇల్లు వాకిలు కచ్చీబులు వేసుకొని ఒక జీబులు ఆడుతుంటే ఆడు గడపలు కొనుక్కోవటానికి డబ్బులు 150 తెచ్చుకుంటే ఆ డబ్బులు లేవు. ఒక మాలి 100 కాశాడు, ఒక మాలి 50 కాశాడు, ఇంటికి నడిచి వచ్చాడు. ఇంట్లో చెప్పడానికి భయం పడుతుంది, గడపోలికి రాలేదని ఇంట్లో అంటుంటే చెప్పలా. మళ్ళీ ఆడ తీసుకొని మళ్ళీ 3వ నాడు పోయి గడపోలికి కొనుక్కొచ్చాడు. ఎందుకు మనకి అంత పని? 3 ముక్కలాట. ఒక్క త్రిబిరాయి, ఒక్క ఇటుకరాయి పెట్టావా? ఏమన్నా చేసావా? 5 సంవత్సరాల అసెంబ్లీ జరిగిందే, ఇప్పుడు 5 సంవత్సరాల అసెంబ్లీ జరిగిందే, దాన్ని తీసుకుపోయి కూడా అప్పు పెట్టావు. ఒక కంపెనీ తెచ్చి కోకోకోల కంపెనీ ఉంది. ఎంతమంది బతుకుతున్నారు? అట్నే నువ్వు కూడా మోడీ గారితో దగ్గర పోతున్నావుగా, అనిషా గారి దగ్గర పోతున్నావుగా. ఆ కంపెనీ అని ఈ కంపెనీ అని తెచ్చి ఏడోసాట పెట్టి 10 మంది బోధ తినేటట్టు చెయ్యి. అరే పేదాడు బోధ ఏంటంటే 5 రూపాయలకి అది పడదవుతుంది. ఏంది ఈ పనులు? అన్నా క్యాంటీన్ పడగొడతారా? అన్నదాత ఎంత పుణ్యం. ఒక రైతు అనేవాడు అన్నం పెడతాడు, ఒక నాయకుడు అనేవాడు ఒక అన్నం పెడతాడు. 10 రూపాయలు డబ్బులు సంపాదించుకున్నాడు, అన్నదానం చేస్తాడు. అది పుణ్యం. అది పడదోస్తారా? ఎందుకు పడదేయాలి? ఎట్ట బతికేవాడు అట్ట బతుకుతాడు, ఎట్ట తినేవాడు అట్ట తింటాడు. అవి పడగొడతారా? అవి పెట్టనీరా? అది మంచి పనులు కాదా? ఏంటి అసలు మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? అసలు మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? మంగళగిరిలో పోటీ మునుపు నమ్మిచ్చాడయ్యా. ఏడు ఇల్లు కట్టుకుంటున్నాం, ఏడే ఉంటాను. ఆ అంబటి రాంబాబు గారు చెప్ప, ఆ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు చెప్ప, రోజా గారు చెప్ప, ఏడే ఇల్లు కట్టుకుంటున్నాడు. చంద్రబాబు గారికి ఇల్లు లేదు, నాకుండా ఇల్లు నాకు కూడా లేదు. ఉన్నది ఏడోసాట ఉంటుంది. నేను పిల్లలుగా చూసుకోవడానికే వచ్చా. అదృష్టాలను బట్టి జరిగింది. ఆయనకి ఇల్లు లేదు, నాకు ఇల్లు ఉంది. ఇల్లు ఉండాలి. పరిపాలన చేశారు, చేయలేదే? తంతనారు ఇల్లు కట్టి. 3 రాజధానులు అన్నారు. నమ్మిచ్చి 1250 గేజీలు ఇస్తానన్న రైతులకి 1500 గేజాలు అని చెప్పి నమ్మిచ్చి ఓట్లు వేయించుకున్నాడు. వేసారుగా కమ్మ రాజధాని అంటున్నాడు. ఎవరున్నారు కమ్మారు ఎవరున్నారో? అందరు క్రిస్టియన్సే. 68% క్రిస్టియన్సే. ఎందుకు కమ్మారు మాట? కమ్మ రాజధాని అని 3 రాజధాని. ఆ బడ్డా సత్యనారాయణ గారు ఆ మాట అన్నాం, ఈయన ఈ మాట అన్నాం. ఎందుకు? తగులు పెడతారా? సెంటు భూమి ఎత్తాడా? మీరు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవటమను
పేదాడికి సెంటు ఇస్తారా? ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వాళ్ళకి 3 సెంటి ఇల్లు కట్టుకుంటారు. 3 సెంటి అయ్యా ఇల్లు కట్టుకుంటారు. శుభ్రంగా భార్య పిల్లలు శుభ్రంగా బతుకుతారు. సెంటు ఇస్తారా? ఆ రాజధాని రైతులు కానీ పేదాలు తగ్గులు పెడతారు. జనానికి కూడా తెలుసు నీ మాయ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మరు, అయిపోయింది. ఎందుకు ఈ మాటలు? నీ భవిష్యత్తుని నువ్వు ఈ మాయ మాటల్లోనే బాగొట్టుకున్నావు. మీ నాన్న చేశాడు, బాగానే ఉందని రెండో మాలు గెలిపించాంగా. మీ నాన్న ముఖం చూసాగా వేసింది. రాజశేఖర రెడ్డి గారు పిల్లగాడు చేస్తాడు, వాళ్ళ నాన్న పరిపాలన బాగుంది, ఆయన టైం బాగా చనిపోయాడు కానీ పాపం మంచి పనులే చేశాడని మేము ఇవాళ కూడా బాధపడుతున్నాం. ఇట్లా చేయలా, ఏ నాయకుడు చేయలా. కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలా, రోషి గారు చేయలా, చంద్రబాబు గారు చేయలా, ఎన్టీ రామారావు గారు చేయలా. వీళ్ళు వస్తారు పోతారయ్యా. ఈ ఆంధ్రప్రదేశ్ నాగం చేస్తే ప్రజలు ఏమైపోవాలి? వీళ్ళు వస్తారు పోతారు.